సంక్రాంతికి ఏమేం పిండి వంటలు చేశారు, సంక్రాంతి అసలు ఎలా జరిగింది తప్పకుండా కామెంట్ చేసేయండి. ఏంటక్క సంక్రాంతి పోయింది ఎప్పుడు, నువ్వు అడిగేటప్పుడు మేము పిండి వంటలు చేసినప్పుడు తినడం అయిపోయింది, అరగడం కూడా అయిపోయింది అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, నేనైతే సంక్రాంతికి అయితే ఏమీ చేయలేదు. సంక్రాంతి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి పప్పు చెక్కలు అయితే చేస్తున్నాను అనమాట. అంటే మేము పప్పు చెక్కలు అనలేండి, ఉప్పు చెక్కలు అయితే చేస్తున్నాము. కానీ చాలా మంది పప్పు చెక్కలు అంటారు కదా, మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇక్కడైతే ఉప్పు చెక్కలు అయితే చేస్తున్నాను. సో మా సంక్రాంతికి వచ్చేసి నేను సంక్రాంతి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి గ్యాస్ మీదనే చేసేస్తున్నాను అనమాట. ఇంతకీ ఈ రెసిపీ, ఈ ఉప్పు చెక్కలు ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. మీరు అడిగిన అడగకపోయినా చేస్తాలేండి, ఎందుకంటే వీడియో తీసేసాను కాబట్టి. ఫైనల్ గా మనం చేసిన ఉప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాము. టేస్ట్ అయితే మామూలుగా లేదు, ఎందుకంటే మసాలా కూడా తగిలించాం కాబట్టి మసాలాతో కరకరలాడుతూ క్రిస్పీగా స్పైసీగా చాలా చాలా బాగున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.